హలో అండి, నేను మీ క్రాంతి. ఈరోజు మనము ఈ వీడియోలో పుచ్చకాయ తొక్కలతో పచ్చడి అండి ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాము. సో ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ పుచ్చకాయ తొక్కలు ఇవి తీసుకొని లోపల వైట్గా ఉన్న భాగాన్ని ఆ టెంకె నుంచి సపరేట్ చేద్దాము. ఇలా సపరేట్ చేసిన వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. మనం ఎంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఉడకడానికి అంత తక్కువ టైం పడుతుంది. బాండి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలు, అలానే 2 అల్లం ముక్కలు కూడా వీటితో పాటు వేసి పచ్చివాసన పోయే వరకు చక్కగా ఆయిల్లో వేయించుకోండి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఓకేనండి. సో చక్కగా ఇలా వేగాక కలర్ చేంజ్ అవ్వాలి. సో దీనిలో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయండి. మనకి టేస్ట్ అనమాట, ఎంత కారం తినగలమో ఆ విధంగా. అలానే వీటిలో 2 స్పూన్ల పచ్చెనపప్పు, కొన్ని నువ్వులు, అవి తెల్లవి అయినా సరే నల్లవి అయినా సరే ఏదైనా పర్లేదు, నువ్వులు ఈ 2 కూడా యాడ్ చేసి అవి కొంచెం వేగాలన్నమాట ఆయిల్లో. ఇవి మంచిగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు అనమాట. టమాటాలు 3 లేదా 4 టమాటాలు చక్కగా చిన్న సైజు వేసి, అలానే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, వీటితో పాటు కొంచెం పసుపు ఇవి వేసి చక్కగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కొంచెం గరిటెతో ఇలా తిప్పండి. సో ఇలా రెడీ అయింది. దీని మీద మూతలా పెట్టేసేద్దాము, కాసేపు ఉడకనిద్దాము సిమ్లోనే. ఉడికాక చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది, ముక్కలన్నీ నీట్గా ఉడికాయి, స్మూత్గా ఉన్నాయి చక్కగా. దీని బాండి గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. బాండి అలా ఉంచేసి ఆయిల్ పక్కకి సపరేట్ అవుతుంది. ఇలా చల్లబడ్డటువంటి ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం కొత్తిమీర, కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసి, అలానే 2-3 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి 75% అంటే మొత్తం పేస్టీగా కాకుండా ఒక 75% పచ్చడి పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర కనుక రోళ్ళు అవైలబుల్గా ఉంటే, అందుబాటులో ఉంటే రోడ్డులోనే చక్కగా పచ్చడి చేసుకోవచ్చు. కొంచెం కచ్చాపచ్చగా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు దీన్ని మనము తాలింపు వేసుకుందాము. ఇందాక ఆల్రెడీ ఆయిల్ మిగిలింది కదండి ఈ కళాయిలో. సో ఈ ఆయిల్ మరలా కొంచెం లైట్గా హీట్ చేద్దాము. ఈ ఆయిల్ హీట్ అయినాక దీనిలో 2 ఎండుమిర్చి, ఇరిచినటువంటి 2 ఎండుమిర్చి అలా వేసి, అలానే వాటితో పాటు కరివేపాకు రెబ్బలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేద్దాము. వీటితో పాటు కొన్ని మినుములు అనమాట, మినుము బద్దలు. ఇవైతే ఆయిల్లో వేయక పచ్చడి తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. వీటితో పాటు జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చెనపప్పు ఇవి కూడా ఆయిల్లో కొంచెం వేగనివ్వండి. చక్కగా ఇవన్నీ ఆయిల్లో వేయాక వీటితో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర ఇవి కూడా లైట్గా అలా గరిటెతో ఆయిల్ అలా కదిలించండి. ఫైనల్గా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పుచ్చకాయ పచ్చడి దీనిలో కలిపేసి, మనం ఏదైతే తాలింపేసామో అది మొత్తం పచ్చట్లో నీట్గా కలిసేలాగా, యూనిఫామ్గా మొత్తం సపరేట్ ఆయిల్ సపరేట్గా లేకుండా పచ్చడి మొత్తం నీట్గా కలిసేలాగా గరిటెతో కలిపి చివరిగా మరలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. దీన్ని ఒక గిన్నెలోనికి తీసి సర్వ్ చేసుకోండి. నిజంగా ఎంత టేస్టీగా ఉంటుందండి, సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. దీన్ని మనం అన్నంలోకి, దోశల్లోకి, రోటీలో కూడా ఉపయోగించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మంచి చిట్కాలు అండ్ రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.